తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్. వసూళ్ల ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరిక, వ్యక్తుల కన్నా పార్టీనే ముఖ్యమన్న సీఎం. మొక్కజొన్న కొనుగోలుకు టీఎస్ సర్కార్ నిర్ణయం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశం. ఢిల్లీలో తెలంగాణ భవన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు, మే 4న తెలంగాణ భవన్ ప్రారంభోత్సవం. స్వయం సహాయక బృందాలతో సూపర్ మార్కెట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై జగన్ సమీక్ష. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు, ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ. దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం, బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్ చతికిల పడిందన్న జగదీష్ రెడ్డి. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత, పోలీసులు వేసిన పిటిషన్ను కొట్టివేసిన హన్మకొండ కోర్టు. రాహుల్ను చూసి బీజేపీ భయపడుతోంది, బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతుందన్న ఉత్తమ్. నిరసన తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు, తాడిపత్రిలో దీక్ష విరమించిన జేసీ ప్రభాకర్ రెడ్డి. సులభ్ కార్మికులు సమ్మెకు దిగడం మంచిది కాదు, చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలన్న సుబ్బారెడ్డి. వివేకా పిఏ కృష్ణారెడ్డి ఇంటికి సిబిఐ అధికారులు, భార్య సుజాత, కుమారుడు రాజేష్ ను ప్రశ్నించిన అధికారులు. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా, ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా కస్టడీ పొడిగింపు, మే 12 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించిన సిబిఐ కోర్టు. నకిలీ ఇన్సూరెన్స్ ముఠా అరెస్ట్, 16 మందిని అరెస్టు చేసిన గద్వాల్ పోలీసులు. ప్రధాని మోడీ విషసర్పం లాంటి వ్యక్తి, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఖర్గే వ్యాఖ్యలు. సుడాన్ నుంచి జెడ్డాకు చేరుకున్న భారతీయులు, 297 మందిని క్షేమంగా తీసుకువచ్చిన ఐఎన్ఎస్ తేజ్. గుజరాత్లో కిటకిటలాడుతున్న రైళ్లు, సమ్మర్ హాలిడేస్లో సొంతూళ్లకు బయలుదేరిన జనాలు. కర్ణాటక కార్యకర్తలతో ప్రధాని వర్చువల్ భేటీ, డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమన్న మోడీ. దంతెవాడలో అమర జవాన్లకు సీఎం నివాళి, స్వగ్రామాలకు మృతదేహాలు, శవపేటిక మోసిన బఘేల్. సీనియర్ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్టులు, టీమిండియా నుంచి 17 మంది మహిళా క్రికెటర్లు ఎంపిక.